హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మార్చ్ 22, 2025 ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఈరోజు సాయంత్రం 7:30 గంటలకైతే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది. సో ఫస్ట్ ఆర్సీబీ మ్యాచ్ అనగానే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ దానికి ఉన్న నెగిటివిటీ అనుకోవచ్చు, పాజిటివిటీ అనుకోవచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోవచ్చు, ఇక ఇక వేరే రేంజ్లో ఉండబోతుంది. సో ఆర్సీబీకి అనగానే ఆర్సీబీ హైప్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆర్సీబీకి, సిఎస్కేకి, ముంబై ఇండియన్స్కి, హైదరాబాద్కి, ఈ 4 టీమ్స్కి అయితే చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది. అంటే ఫ్యాన్ పరంగా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆల్రెడీ ఆర్సీబీ మ్యాచ్ విన్ అని చెప్పేసి చాలామంది వీడియోస్ పెట్టడం, ఆర్సీబీ సపోర్ట్గా చేయడం అంతా జరిగింది. సో నాకు చాలామంది కేకేఆర్ కూడా గెలిచే ఛాన్స్ ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఊహించిన రీతిలో వాతావరణ శాఖ అయితే ఒక హార్ట్ స్ట్రోక్ లాంటిది ఇచ్చింది. ఏంటి అని అంటే నిన్న సాయంత్రం నుండి అక్కడ వర్షం పడుతూనే ఉంది, పిచ్చి తడుస్తూనే ఉంది. సో ఆటగాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసారు. 2 టీమ్స్ ఆటగాళ్ళు వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చి రెడీగా ఉన్నారు, ప్రాక్టీస్ లాంటిది చేసి రెడీగా ఉన్నారు మ్యాచ్ కోసం. కానీ 80% వర్షం పడే ఛాన్స్ ఉంది, ఉరుములు మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉంది అని అంట. సో నాకు తెలిసి అంటే జరుగుతుందా జరగదా అంటే 90% అయితే జరుగుతుంది. కానీ మధ్యలో వర్షం పడి ఆగి 7:30 స్టార్ట్ అయితే ఆగి మధ్యలో ఒక 2-3 సార్లు అయితే ఆగాల్సి వస్తుంది. సో చూడాలి మెయిన్గా ఎవరు విన్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు. అంటే ఈరోజు మ్యాచ్ మార్చ్ 22 ఒకటే మ్యాచ్ ఉంది, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఎవరు విన్ అవుతారు అని అనుకుంటున్నారు? అంటే చాలామంది ఆర్సీబీ విన్ అవుతుంది అని అంటున్నారు. కానీ కేకేఆర్ ఏం తక్కువ కాదు, గట్టి పోటీ ఉంది. యుద్ధరంగంలో కత్తులు పెట్టుకొని బయలుదేరినట్టు అందరూ బ్యాట్లు బాళ్ళు పట్టుకొని బయలుదేరారు ఐపీఎల్ మ్యాచ్. సో ఈ మంత్ మొత్తం 40 రోజులు 50 రోజులు మంచి రసవత్తరంగా సాగుతుంది. ఒక్కొక్కడికి బోరింగ్ అన్న ఫీలింగ్ రాదు. మ్యాచ్లు, బెట్టింగ్లు, హల్చలు, హవా, ఫ్యాన్ వార్లు, అసలు మొత్తం ఈ నెలంతా ఇక క్రేజీ స్టార్ట్ అయింది. మార్చి 22 నుండి స్టార్ట్ అయిపోయింది. సో సండే 2 మ్యాచెస్ ఉంటాయి, నార్మల్గా ఒక మ్యాచెస్ ఉంటుంది. సో నేనైతే ఈసారి అందరూ కప్పు తీసుకున్నారు. సో ఆర్సీబీ కప్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నా. 2025 గోనా బి ఆర్సీబీ ట్రోఫీ విన్నర్ అనుకుంటున్నా. కానీ అది ఏమైందో చూడాలి. ఎందుకనంటే ప్లేయర్స్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంది. పర్లేదు, అయినా గెలవచ్చు, ఛాన్స్ ఉంది. సో మెయిన్గా కోహ్లీ అన్న కోసం అయితే గెలవాలి అనుకుంటున్నా. లేకపోతే సిఎస్కే, వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒక ఛాన్స్ ఉంటే బాగుంటుంది. హైదరాబాద్ పేరు చెప్పితే కుక్కర్ గంటలు కొడతారు. హైదరాబాద్ వాళ్ళు హోమ్ గ్రౌండ్ సపోర్ట్ చేయవన్నా కొడక్క. హోమ్ గ్రౌండ్ ఏం చేసిందిరా? వేరే ప్లేయర్ ఉన్నాడని చెప్పేసి ఆ టీంకి సపోర్ట్ చేస్తాం. హోమ్ గ్రౌండ్ రా అంటే మరి హోమ్ గ్రౌండ్లో ఒక్కడు కూడా లేడే, హైదరాబాద్ ప్లేయర్ లేడుగా, తెలంగాణ ప్లేయర్ లేడుగా అని అంటారు. సో అది చూడాలి.